రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది జనసేన. అందుకోసం అడుగులు వేస్తుంది. ఆ బాధ్యతను అధినేత పవన్ మెగా బ్రదర్ నాగబాబుకు అప్పగించారు అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ముఖ్యంగా రాయలసీమపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజకీయ సభలు పెట్టాల్సిన అవసరం లేకపోయినా అధికార పార్టీ ఇలా ప్రత్యేక సమావేశం నిర్వహించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది జనసేన. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సైతం చేర్చుకునేందుకు సిద్ధపడుతుంది. అందుకే నాగబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి రాయలసీమలో వైసీపీ బలపడకూడదన్నది జనసేన స్కెచ్. అందులో భాగంగానే ఈ రాజకీయ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్న జనసేన రాయలసీమలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం చర్చకు దారి తీస్తుంది. వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఇప్పటి వరకు ఆయన హవా నడుస్తూ వస్తుంది. పెద్దిరెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా మాత్రమే పుంగనూరులో కనిపిస్తుంది. అటువంటి చోట జనసేన రాజకీయ సభను నిర్వహించడం చిన్న విషయం కాదు. తద్వారా రాయలసీమ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలన్నది జనసేన ప్లాన్ గా తెలుస్తుంది. పొత్తులో భాగంగా రాయలసీమలో జనసేనకు 2 సీట్లు దక్కాయి. ఆ 2 చోట్ల జనసేన విజయం సాధించింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య పెరగాలంటే ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే వైసీపీ నుంచి కీలకమైన నేతలను చేర్చుకునే పనిలో పడింది జనసేన. అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇలాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందుకే రాయలసీమపై స్కెచ్ వేస్తే భారీగా నేతలు వైసీపీ నుంచి జనసేనలో చేరే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే నాగబాబు రాయలసీమపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాపు ఫ్యాక్టర్ పనిచేస్తోంది. కాపులంతా జనసేనతో పాటు కూటమికి మద్దతు తెలిపారు. వారి మద్దతును పొందడంతో పాటు రాయలసీమలో బలిజ, రెడ్డి సామాజిక వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా జనసేన పౌలు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి బలం అంతగా లేదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పోల్చుకుంటే రాయలసీమలో బలం తక్కువే. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రాయలసీమలో మాత్రం వైసీపీ హవా నడుస్తూ వచ్చింది. 2019లో అయితే టీడీపీ వెతికినా దొరకలేదు. ఈసారి టీడీపీకి సంపూర్ణ విజయం వెనుక జనసేన ఉంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి రాయలసీమలో పొత్తులో భాగంగా వీలైనంత ఎక్కువ సీట్లు తీసుకోవాలని జనసేన భావిస్తుంది. అనుకున్న దాని ప్రకారమే స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే జనసేన బలం పెరిగితే ఆ పార్టీ మరిన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది. టీడీపీలో కూడా అదే టెన్షన్ ఉంది. మరి రాయలసీమలో జనసేన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో, అనుకున్నది అనుకున్నట్లు సక్సెస్ అవుతాయో లేదో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.